వెరీ సారీ అంకుల్. నా మనసేం బాగుండలేదు, అందుకే ఆఫీస్కి రాలేదు. అసలు నా బుర్ర పని చేయడం లేదు, చాలా చిరాగ్గా ఉంది. అందుకే ఆఫీస్కి ఫోన్ చేయడం కూడా మర్చిపోయాను. ఐఎమ్ వెరీ సారీ. ఇక ముందు ఎప్పుడు ఇలా చేయను. అది సరే, అసలు ఏమైంది? మొన్న మా అమ్మ ఇక్కడికి వచ్చింది అంకుల్. అలాగా? మరి ఇంకే, ఇది సంతోషించాల్సిన విషయమే కదా. లేదంకుల్, ముందు నేను మీలాగే అనుకున్నాను, కానీ ఆవిడిక్కడికి వచ్చాక అసలు విషయం బయటపడింది. ఏంటది? అంతకుముందు నాకు పెళ్లి సంబంధం చూశారు అంకుల్, కానీ నా గురించి రకరకాలుగా పుకార్లు రావడంతో దాన్ని పక్కన పెట్టేశారు. మళ్ళీ ఆ పెళ్లికొడుకు ఫోటోని తీసుకుని అమ్మ మొన్న నా దగ్గరకు వచ్చింది. నాకోసమేమో అనుకుని నేనెంతగానో సంబరపడిపోయాను. ఇన్నాళ్ల తర్వాత అయినా అమ్మా నాన్న నన్ను అర్థం చేసుకున్నారని పొంగిపోయాను. కానీ వాళ్ల మనసులో వేరే ఆలోచన ఉంది. ఏంటది? వాళ్ళు చేయాలనుకుంటున్నది నా పెళ్లి కాదు, మా బాబాయ్ కూతురు ధనలక్ష్మి పెళ్లి. ధనలక్ష్మ? అవునంకుల్, నా కజిన్ ధనలక్ష్మికి వెనక ముందు ఎవ్వరూ లేరు. తన పెళ్లి జరిపించే బాధ్యతని మా నాన్న తన్నెత్తి మీద వేసుకున్నారు. అందులో తప్పేం లేదు. కాకపోతే నా గురించి పూర్తిగా మర్చిపోయి కేవలం తమ పరువు మర్యాదల గురించే వాళ్ళు ఆలోచించారు. అది నాకు చాలా బాధ కలిగించింది. నా విషయం పక్కన పెట్టేసి అదే సంబంధాన్ని ధనలక్ష్మికి కుదర్చాలనుకున్నారు. అలాగా? అవునంకుల్, పైగా మా అమ్మ ఏమందో తెలుసా? మా వాళ్ళకి నా మీద నమ్మకం ఉందట, కానీ ఊళ్ళో వాళ్ళకి భయపడి నన్ను చేరదీయలేకపోతున్నారట. తమ్ముడు కూతురు పెళ్లి ఘనంగా జరిపించాడని, ఊళ్ళో జనమంతా తనని మెచ్చుకోవాలని మా నాన్నగారి తాపత్రయం. పైగా ఆ పెళ్లికి నేను డబ్బు సాయం చేయాలంట. ఇన్నాళ్ల తర్వాత మా అమ్మ నా దగ్గరకు వస్తే నా మీద ప్రేమతో వచ్చిందనుకున్నాను, గాని నన్ను డబ్బులు అడగడానికి వచ్చిందనుకోలేదు. ఆవిడ గారి మాటలు వినగానే నా మనసు రగిలిపోయింది అంకుల్. నేను ఎటువంటి సాయం చేయనని ఖచ్చితంగా చెప్పేశాను. ఇంకెప్పుడు నా గడప తొక్కద్దని అమ్మతో అనేశాను. అప్పటి నుంచి నా మనసులో లేదంకుల్. దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఇంట్లో ఉండిపోయాను. నేను వాళ్ళ నుంచి ఏమీ ఆశించలేదు. ఏదో నా మానాన్ని నేను బతుకుతున్నాను. ఇన్నాళ్లుగా నా గురించి వాళ్ళు పట్టించుకోలేదు, ఏనాడు ఫోన్ అయినా చేయలేదు. ఇప్పుడు నేను కాస్త సంపాదిస్తున్నానని తెలియగానే నన్ను సాయం అడగాలనుకున్నారు. అసలు వాళ్ళకి మనసెలా ఒప్పింది అంకిల్? ఇలాంటి తల్లిదండ్రులు ఇంకెక్కడైనా ఉంటారా? ఐ డూ అండర్స్టాండ్. వాళ్ళు చాలా తప్పుగా ప్రవర్తించారు. వాళ్ళ స్వార్థం చూసుకున్నారు తప్పితే నీ బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. ఎనీవే, ఫర్గెట్ ఇట్. నువ్వెలాగూ వాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నీ బతికేదో నువ్వు బతుకుతున్నావు. నీకు అసలు తల్లిదండ్రులే లేరనుకుని గుండె రాయి చేసుకో. జరిగిందంతా మర్చిపో. ఇప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడి బతకడం లేదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండొచ్చు. వాళ్ళ కోసం నీ మనసును పాడు చేసుకోవద్దు. బీ హ్యాపీ. జరిగిందంతా ఓ పీడకలు అనుకుని మర్చిపో. నీకు బంగారు భవిష్యత్తు ఉంది. గతం గురించి తలుచుకుంటూ నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. జస్ట్ టేక్ ఇట్ ఈజీ. నేను చెప్పినట్టు చేయడం కొంచెం కష్టమేనని నాకు తెలుసు, కానీ తప్పదు. వాళ్ళ తప్పుకు నువ్వు శిక్ష అనుభవించొద్దు. వాళ్ళు లేరనుకుని నీ బతికేదో నువ్వు బతుకు. నీకెవరూ లేరని, నువ్వు ఒంటరిదానిని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. నీకు మేమంతా ఉన్నాం. అంకుల్? అవునమ్మా, ఐఎమ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. నీ పెళ్లి నేను జరిపిస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వింకేం ఆలోచించొద్దు. నీ పెళ్లి నేను జరిపిస్తాను. అతి ఘనంగా నిన్ను అత్తవారింటికి పంపిస్తాను. అసలు నీకు ఈ కష్టాలన్నీ రావడానికి పరోక్షంగా మేమే కారకులం. మామూలంగా నీ జీవితం అన్యాయం అయిపోకూడదు. అలా జరగనివ్వను. అతి వైభవంగా నీ పెళ్లి జరిపించే పూచీ నాది. నువ్వెంతో మంచిదానివి. నీకే పాపం తెలీదు. నీకోసం ఈ మాత్రమైనా చేయకపోతే ఎలాగో? నువ్వెప్పట్లాగానే హాయిగా ఆనందంగా ఉండు. నీ బాగోగులు చూసుకోవడానికి నేనున్నాను. ఇక నుంచి నువ్వు ఏ విషయం గురించి బాధపడద్దు. హాయిగా ఆనందంగా ఉండు. ఐఎమ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. రిమెంబర్ దట్. అంకుల్, మీరు నిజంగా చాలా మంచివాళ్ళు. మీ మాటలు విన్నాక నాకెంత ధైర్యం వచ్చిందో తెలుసా? మీరు లేకపోతే నేను ఏమైపోయి ఉండేదాన్నో. నేను నీకోసం ఎప్పటికీ ఉంటాను.
నీ మూడు మార్చుకుని త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి వచ్చేసాయి. నేను నీ కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను, సరేనా? అలాగే అంకుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. నేను ఇక బయలుదేరుతాను. ఆఫీస్లో నాకు మీటింగ్ ఉంది. ఒక్క నిమిషం వెయిట్ చేయండి అంకుల్, కాఫీ తీసుకొస్తాను. పర్వాలేదు, నో ఫార్మాలిటీస్. నేను ఇంకెప్పుడైనా ఇక్కడికి వచ్చి ఏకంగా భోజనమే చేసి వెళ్తాను, సరేనా? సరే అంకుల్. ఇక నేను బయలుదేరుతాను. వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే అంకుల్. ఏంటమ్మా అలా ఉన్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? తినమ్మా, నీకు యాపిల్ ఇష్టం కదా. అత్తమ్మ పెళ్లి చేసుకోనని చెప్పిందా? ఏంటి అలా చూస్తున్నావు? నాకిప్పుడే ఈ విషయం తెలిసింది. ఎవరు చెప్పారు? ఇప్పుడే మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. వాళ్ళ నాన్నగారికి అత్తమ్మ బాగా తెలుసట. పెళ్ళి ఆగిపోయిందని బయట అంతా అనుకుంటున్నారట. నువ్వు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? అది నేను ఈ విషయం వింటే అప్సెట్ అవుతాననుకున్నారు కదూ. అందుకే నా దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టారు కదూ. మీరందరూ ఎంత అమాయకులమ్మా. నేనంత చిన్నపిల్లని అనుకుంటున్నారా? నేను చదువుకున్నదాన్ని. ఏ విషయానికి ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు బాగా తెలుసు. అసలు 2 రోజులుగా నీ ప్రవర్తన చాలా మారిపోయింది. నాకప్పుడే అనుమానం వచ్చింది. నువ్వు నాకు ఈ విషయం వెంటనే చెప్పుంటే బావుండేది. ఈ సమయంలో నువ్వెలాంటి టెన్షన్స్ పెట్టుకోకూడదని నేను బాలకృష్ణ గారు అనుకున్నావమ్మా. అందుకే ఇలా చేశాం. అంతకు మించి ఇంకేం లేదు. నేనే టెన్షను పెట్టుకోను. కంగారు పడితే ఒరిగేదేముంటుంది? నేను అత్తమ్మతో మాట్లాడతాను. ఎలాగైనా తనని కన్విన్స్ చేస్తాను. నువ్వెందుకమ్మా? సుప్రతీకతో రమేష్ అంకుల్ మాట్లాడతారు. ఎలాగైనా తన్ని కన్విన్స్ చేస్తారు. లేదు, నా వైపు నుంచి నేను కూడా మాట్లాడతాను. తన నిర్ణయాన్ని మార్చుకోమని అత్తమ్మకి నచ్చ చెప్తాను. నేనేదో హైరానా పడిపోతానని నువ్వు టెన్షన్ పెట్టుకోవద్దు. నేనంత తెలివి తక్కువ దాన్ని కాను. ఎలాగోలా అత్తమ్మని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను, అంతే. అత్తమ్మ అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలుసుకోవాలి. తన మనసు ఎందుకు మారిపోయిందో కనుక్కోవాలి. అప్పుడే నేను అనుకున్నది చేయగలను. ఈ సమయంలో రిలాక్స్ అవ్వక ఇవన్నీ నీకు దేనికమ్మా? అదేంటమ్మా అలా అంటావు? అత్తమ్మ నా కోసం తన జీవితాన్నే త్యాగం చేసింది. నా కోసం ఎన్నెన్నో బాధల్ని భరించింది. తన కోసం నేనిప్పుడు ఈ మాత్రం కూడా చేయలేనా? నువ్వు భలేదానివే. ఇలా జరిగిందని తెలిసాక కూడా ఏమీ పట్టించుకోకుండా నేనెలా ఉండగలను? ఎలాగైనా తనని కన్విన్స్ చేస్తాను. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. నేను చెప్పిన పని చేశారా? చేయకపోతే నేను ఇక్కడి దాకా ఎందుకు వస్తాను? బ్రహ్మాండమైన సంబంధం చూశాను. కుర్రాడు అందగాడు, బుద్ధిమంతుడు. మీరు కోరుకున్న లక్షణాలన్నీ ఉన్నాయి. కూర్చోండి. చూడండి.
చాలా బాగున్నాడు. శ్రీదేవికి ఈడు జోడు. అమెరికాలో చదువుకున్నాడు. ఈ మధ్య ఇండియాకి తిరిగి వచ్చాడు. చాలా బుద్ధిమంతుడు. ఎటువంటి అవలక్షణాలు లేవు. తల్లిదండ్రుల మాట జవదాటడు. అసలు ఈ కాలంలో పుట్టాల్సిన కుర్రాడు కాడు. అబ్బాయి పేరేంటి? నామతి మండ. ఇంకా పేరు చెప్పలేదు కదూ. జానకిరాం. పేరుకు తగ్గట్టు శ్రీరామచంద్రుడే. అన్నదమ్ములు ఎవ్వరూ లేరు. ఒకే ఒక్క చెల్లెలు. ఆవిడ పెళ్ళైపోయిందిలేండి. ప్రస్తుతం అమెరికాలో ఉంటోంది. అలాగా? అవును. వీళ్ళ నాన్నగారు నారాయణరావు గారికి చాలా బిజినెస్లున్నాయి. సొంతూరులో బోల్డన్ని ఆస్తులున్నాయి. అన్ని రకాలుగా గొప్ప సంబంధం. వాళ్లకు గొంతెమ్మ కోరికలు కూడా లేవు. అమ్మాయికి చదువు సంస్కారం ఉంటే చాలన్నారు. ఆస్తిపాస్తుల గురించి పట్టింపు లేదు. వాళ్ళది చాలా సంప్రదాయబద్ధమైన కుటుంబం. అందులో అన్ని రకాలుగా ఇమిడిపోయే కోడలు కావాలని వాళ్ళ కోరిక. ఆ లక్షణాలన్నీ శ్రీదేవికి పుష్కలంగా ఉన్నాయి. మీరు చూశారు కదా? అవునవును, చూశాను. అందుకే కదా ఈ సంబంధం వెతికి తెచ్చింది. ఈ ఫోటోని అమ్మాయికి చూపించండి. ఆవిడికి అబ్బాయి నచ్చితే వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. ఈవేళ శ్రీదేవికి ఫోటో చూపిస్తాను. సాయంకాలంలోగా తన అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తాను. అబ్బాయి శ్రీదేవి ఫోటో చూశాడట, నచ్చిందట. శ్రీదేవి కూడా ఈ ఫోటో చూసి సరేనంటే పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. నేను వెంటనే ఈ ఫోటోను శ్రీదేవి చూపిస్తాను. తనకు నచ్చుతుందన్న నమ్మకం నాకుంది. శుభం. అంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటండి? ఏం లేదు. శ్రీదేవి గురించి అన్ని వివరాలు వాళ్ళకి చెప్పారా? ఓహో, అదే. అన్నీ చెప్పేశాను. వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదట. ఎవరో ఏదో అనుకున్న దాని గురించి వాళ్ళకి పట్టింపు లేదట. వాళ్ళకి మీరన్నా మీ కుటుంబం అన్నా చాలా అభిమానం, గౌరవం అట. ఆ విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది రాదులండి. అయితే ఇక ఆలోచించాల్సింది ఏమీ లేదు. ఈ ఫోటోని వెంటనే శ్రీదేవికి చూపిస్తాను. మీకు సాయంకాలంలోగా చెప్పేస్తాను. మంచిది. అయితే నేను ఇక బయలుదేరతాను. ఒక్క నిమిషం, మజ్జిగ తాగి వెళ్ళండి. సరే, అలాగే. చలమయ్య, శాస్త్రి గారికి మజ్జిగ తీసుకురా. అలాగేనండి. ఎక్కడికెళ్ళావమ్మా? నాతో మాట మాత్రం అయినా చెప్పలేదు. దానికంత కంగారు పడిపోవాలా? అత్తమ్మతో మాట్లాడొస్తున్నాను. అత్తమ్మతోనా? అవును. మనసు మార్చుకోమని ఎన్నో రకాలుగా నచ్చజెప్పాను. కానీ తన నా మాట వినడం లేదు. మొండిగా వాదిస్తోంది. చాలాసేపు ఆర్గ్యూ చేసి ఇక లాభం లేదనుకుని బయలుదేరొచ్చేశాను. సుప్రతీక కన్విన్స్ కావాలంటే రమేష్ గారే ఏదన్నా చెయ్యాలి. మనమెవరం ఏం చెయ్యలేం. ఆ మనిషి మహాముండిది. పైగా ఏదైనా గట్టి నిర్ణయం తీసుకుందంటే మార్చడం చాలా కష్టం. ఏంటోనమ్మా, ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇలాంటి సమయంలో నువ్వు మనసులో ఎటువంటి బాధ పెట్టుకోకూడదు. నువ్వు చేయగలిగింది చేశావు, వదిలేసే. సుప్రతీక సంగతి రమేష్ అంకుల్ చూసుకుంటారు. తన్ని తప్పకుండా కన్విన్స్ చేస్తారన్న నమ్మకం నాకుంది. నువ్వేం దిగులు పడొద్దు. మనం అనుకున్నట్టే అవుతుంది. బాలకృష్ణ గారితో సుప్రతీక పెళ్లి తప్పకుండా జరుగుతుంది. మనమంతా ఉన్నాం కదా, అలా జరిగేలా చూద్దాం. సుప్రతీక మనసు మారేంతవరకు ఓపిక పట్టాలంతే. ఈలోగా టెన్షన్ పడి ప్రయోజనం ఉండదు.
రెడీ అయిపోయావా? వెరీ గుడ్. ఒక్క నిమిషం. తీసుకో, ఇది నీకోసం తీసుకొచ్చాను. ఏంటి అంకుల్ ఇది? తెరిచి చూడు, నీకే తెలుస్తుంది. ఇది నా కోసమా అంకుల్? అవును, ఇవాళ నీ పెళ్లి చూపులు కదా, పెట్టుకో, బాగుంటుంది. ఎందుకు అంకుల్? అసలే మీరు నా కోసం చాలా చేశారు. దానికే నాకు చాలా గిల్టీగా ఉంది. అది చాలదన్నట్టు ఈ నెక్లెస్ దేనికి? అలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది. నిన్ను నేను పరాయి మనిషి అనుకోవడం లేదు, అందుకే ఇదంతా చేస్తున్నాను. నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. ఈ నెక్లెస్ తీసుకుని పెట్టుకో, నీకు బాగుంటుంది. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్స్ అలాట్. నిజంగా నాకు అమ్మా నాన్న లేని లోటు మీరు తీరుస్తున్నారు. నాకెవరూ లేరని ఇన్నాళ్లుగా బాధపడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు నాకు అందరూ ఉన్నారని అనిపిస్తోంది. చాలా సంతోషంగా ఉంది. ఆ మాట అన్నా చాలు. నువ్వెప్పుడు ఇలాగే ఆనందంగా సంతృప్తిగా ఉండాలని నా కోరిక. వెళ్ళి ఆ నెక్లెస్ పెట్టుకునిరా, ఎక్కువ టైం లేదు, వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. ఓకే అంకుల్. వీళ్ళు ఈ పాటికి వచ్చేసి ఉండాల్సిందే. శాస్త్రి గారికి ఫోన్ చేస్తాను. అయ్యయ్యో, అరే లింక్ ఊడిపోయినట్టుందే. పాపం బాలకృష్ణ అంకుల్ నా కోసం ఎంతో ప్రేమగా దీన్ని తీసుకొచ్చారు. ఇలా జరిగిందేంటి? ఏంటి రావడం లేదా?